లేదు. ముందు రోజు రాత్రే నేను వాళ్ళ ఇళ్లలోనే ఉన్నాను అధ్యక్ష. మా కార్యకర్తలు తీసుకెళ్లి పెట్టాను. సోమవీర్రాజు లోపల ఎంటర్ అవ్వలేదు అనుకున్నాను. కానీ ఆ సందర్భంలో కూడా నేను లోపల ఎంటర్ అయ్యి మేము ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టకుండా మున్సిపల్ తీర్మానాన్ని రద్దు చేయించాం అధ్యక్ష. ఈ మత దురంకారులు టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనే ప్రయత్నం చేస్తే అడ్డుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని వాళ్ళు ఏ విధంగా నిర్వర్తించారో ఈవేళ శాంతి భద్రతలు నక్సలైట్లు ఈవేళ నక్సలైట్లని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం. అక్కడున్న నక్సలైట్లు బయటకు వచ్చే మీరు కూర్చోవాలి. మినిస్టర్ గారు రిప్లై ఉండి. మినిస్టర్ గారు మీరు రిప్లై ఏంటంటే మీరు లేగరు అక్కడ ఆపితే కదా సార్. పెద్ద ఆయన నుంచి మాట్లాడుతుంటే ఎలా ఆపేస్తాం సార్? అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. శాంతి భద్రతల మీద షార్ట్ నోట్స్ లేదండి, క్లోజ్ లేదండి. ఎదురుగా అనుకున్నాం. అటు పక్క ఎదురు అనుకున్నాం. రిప్లై చేయండి. రిప్లై చేయండి అమ్మా. మీరు దళిత మహిళ లేదా ఓసీ మహిళ మీరు చెప్తారా రిప్లై? మేడం రిప్లై చెప్తారు లేదా? నేను చెప్తాను సార్. నేను చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా. అంటే అమ్మాయి కదా, మహిళ కదా. ఒక నిమిషం రిప్లై చెప్పండి. మీరు రిప్లై చెప్పాలి. మీరు రిప్లై చెప్పండి. మేడం రాంగ్ ఇది రాంగ్ రైట్ అనేది మీరు మాట్లాడకూడదు. నా కూర్చోండి. ఇది అబ్జెక్షనబుల్ అండి. మాటికి ఇది మాటికి దళితులు ఈ సభలో సభ్యులందరూ సమానమే. దళితులకి ఒకే హక్కు ఉంటుంది, అగ్రవర్ణాలకి ఒకటే హక్కు ఉంటుంది. ఇవ్వనండి, నేను ఇవ్వనండి అధ్యక్ష. ఇప్పుడు ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి. చెప్తాను అధ్యక్ష. అంటే అబ్జెక్షనబుల్ వర్డ్స్ అని అన్నారు. కానీ ఒకటి ఏంటంటే అధ్యక్ష, వచ్చారు లా అండ్ ఆర్డర్ డిస్కషన్ గురించి అడిగారు. దానికి మేము సిద్ధమని చెప్పాం, ప్రిపేర్ అయి ఉన్నాం. సభ్యులు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా సమాధానం మేము చెప్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నోటికి వచ్చినట్టు సార్ కూటమి తరపున ఇద్దరు మాట్లాడారు, వాళ్ళ తరపున ఇద్దరు మాట్లాడారు. రిప్లై అనుకున్నాం. బాబు కూర్చోవయ్యా. నువ్వు ఒరిజినల్ జనసేనలో ఉన్నావు. కూర్చో. నాకు తెలుసు నువ్వు వైసీపీ. సరే కాను కూర్చో రమణ బాబు. కూర్చో రమణ, కూర్చో. సరే రేపు బీఎస్సీలో మాట్లాడుకుందాం. చెప్పమ్మా. కూర్చో స్వామి. రమణ కూర్చో. ఇవ్వనండి. మంత్రి గారు మీరు రిప్లై అవ్వకపోతే సభను వాయిదా వేస్తాను. అధ్యక్ష